లక్ష్మీం క్షీరసముద్రరాజధన్యాం శ్రీరంగదామేశ్వరీం దాసీః భూతతమస్సదవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమవగీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటివచే హేమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 28/11/2025 శుక్రవారం. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:20 తిథి అష్టమి రాత్రి 12:15 వరకు, నక్షత్రం శతభిష రాత్రి 2:49 వరకు, వర్జ్యం ఉదయం 9:49 నుండి 11:26 వరకు, దుర్ముహూర్తం 8:24 నుండి 9:09 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:08 నుండి 12:52 వరకు, అమృతకాలం రాత్రి 7:32 నుండి 9:09 వరకు. నేటి విశేషం, మార్గశిర మాసంలో వచ్చే అష్టమ నాడు కాలభైరవ అష్టమి అంటారు. ఈ యొక్క కాలభైరవ అష్టమి అనేటటువంటిది మనకు దగ్గరలో అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో సింహాచలంలో భైరవ కోన అనేటటువంటిది ఉంటుంది. ఈ కాలభైరవ అష్టమి నాడు కాలభైరవుని దర్శనం చేసుకోవటం, అక్కడ చేసేటటువంటి పూజా విధానాలు ఇత్యాదులన్నీ కూడా మనకి నరఘోష సంబంధించి దిష్టి దోషాలకు సంబంధించి చాలా విశేషంగా చెప్పబడుతుంది. అదే కాకుండా కాలభైరవుడు ఆయన క్షేత్రపాలకుడిని అయినటువంటి కాలభైరవుని గనక మనం దర్శనం చేసుకోవటం వల్ల, పూజాధికాలు చేయటం వల్ల మనకి ఎప్పుడూ కూడా మనం రక్షించబడతాం అన్నమాట. మనకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా కాపాడబడుతూ ఉంటాం అన్నమాట. క్షేత్రపాలకుడి తాలూకు అనుగ్రహం ఉంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఒక రక్షణలో ఉండగలుగుతాం. మనం ఏ ఇబ్బందులు గట్రా లేకుండా ఉండేటటువంటి గాను ఇవాళ రోజు కాలభైరవ అష్టకం స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే ఇవాళ రోజు దేవాలయానికి వెళ్ళలేకపోయినా మన చుట్టుపక్కల కూడా కాశీ విశ్వేశ్వరుడు దేవాలయం మొదలైనటువంటి వాటిల్లో కూడా కాలభైరవుని ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటి చోటుకు వెళ్ళి ఆ కాలభైరవుడి దర్శనం చేయించుకోవడం, మన గోత్రనామాలతో అక్కడ పూజాధికాలు చేయించుకోవడం వల్ల కాలభైరవుడి తలకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రవారం కూడా రావటం వల్ల అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారికి పసుపు కుంకాలతో అభిషేకం కానీ, పూజాధికారులు కానీ, శ్రీచక్రాలకి అర్చన చేయటం కానీ మొదలైనటువంటివన్నీ కూడా అమ్మవారి తాలూకు అనుగ్రహం కూడా పొందేటటువంటి అవకాశంగా ఉంటుంది చెప్పబడుతుంది. అలాగే శుక్రవారం శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా, శుక్రగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు బొబ్బర్లు మొదలైనటువంటివి దానం చేయటం, వాటిని ప్రసాదంలా చేసి నివేదన చేయటం వల్ల శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం వాళ్ళకి, పెళ్ళి కావలసినటువంటి వాళ్ళకి, అన్యోన్య దాంపత్యం కోరుకునేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి శుక్ర సంబంధించినటువంటి దోషవ్రత నివారణ చేసుకోవడం ఉత్తమం. రేపటి రోజు శనివారం నాడు చేసుకోవాల్సినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.